ఇవి నా సక్సెస్ సార్, నా ప్రాణం. బాబు, నీ ప్రాణం నీకు తప్ప ఎవ్వడికి పనికిరాదు. దానికి ఏ విలువ లేదు, పాడు లేదు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇందా తీసుకో, వెళ్ళు వెళ్ళు. సార్ నాకు ఈ స్పైక్ సరిపోవట్లేదు. సార్ ఇప్పటికైనా ఆలోచించండి సార్. రామ్, సార్ ఒక్క నిమిషం. ఏంటి? ఈ 6,000 తీసుకుని స్పైక్స్ కొనుక్కో. నువ్వు? నేను కాదు, తనిచ్చింది. తీసుకో. తనే వచ్చుగా. నజీరా, నువ్వే ఇవ్వాలంట. ఇలా మొహం తెలియని వాళ్ళ దగ్గర నేను తీసుకోను. నేను చూడాలి. అయితే నాకొద్దు. పోనీ నేనిస్తే తీసుకుంటావా? వద్దు, నాకు తనే ఇవ్వాలి. కానీ తనని నేను చూడాలి. నీ మెడల్స్ పెట్టుకునే వాళ్ళ మొహం నీకు అక్కర్లేదుగా రామ్, తీసుకోవచ్చుగా. నీ కళ్ళకు వాయిస్ ఉంది, నీకు లేదా? ఓపెన్ అవచ్చుగా. ఓయ్, నేను చెప్పిందా నేను చేసావు? రిప్లై వచ్చుగా. స్పైక్స్ ఇచ్చింది కదా రామ్. అయితే మనసు ఇచ్చినట్టేగా. పరుగు మనసు ఒకటే. రామ్, ఆ, తను నీకోసం వెయిట్ చేస్తోంది, ఏదో చెప్పాలంట. ఎక్కడుంది? చెప్పలేదు, నిన్నే కనుక్కోమంది. నా కోసం నువ్వు వెయిట్ చేస్తుంటే నీ కోసం నేను వెతుక్కోవాలా? ఓ, ప్రేమంటే ఎదురు చూపులను కూడా వెతుక్కోవడం అనమాట. కంటి ముందు అప్పుడప్పుడు కనపడుతున్నావు, కానీ నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. ఏదో చెప్తాను అంట, చెప్పు. ఆ మాట కోసం నా గుండె కొట్టుకోవడం కూడా ఆపేసి వెయిట్ చేస్తుంది. ఏంటి? ఐ లవ్ యూ అయినా నీ వెనక పరిగెడుతూనే ఉన్నాను, గెలుస్తూనే ఉన్నాను. నా లైఫ్లో మర్చిపోలేని ఫస్ట్ ఆటోగ్రాఫ్ నువ్వే తీసుకున్నావు. నాకు ఇష్టమైన స్పైక్స్ కూడా నువ్వే నాకు కొనిచ్చావు. ఈరోజు నేషనల్స్కి సెలెక్ట్ అయినాను కూడా నువ్వే చెప్పావు. నా పరుగులో ప్రతి మలుపులో నువ్వే కనిపిస్తున్నావు. చూడాలి. నీ అందాన్ని కాదు, నీలా బతుకుతున్నా నన్ను, నాలో ఉన్న నిన్ను నేను చూడాలి. ఏది పడితే అది తినుకు, ఆరోగ్యం పాడవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురమ్మన్నాను, గుర్తుందా? గుర్తుందమ్మా. ఏంటో చెప్పు. గోల్డ్ మెడలే కదా, తీసుకొస్తా. తప్పకుండా తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైందమ్మా వీడెందుకు గెలుస్తున్నాడో. అమ్మ తీసుకురామన్నది ఎవడు మర్చిపోడు. నేను నీకేమి చెప్పనరా, నీ ఫీల్డ్ నీది, నీ పరుగు నీది, నీ బతుకు నీది. అది ఇంకొకటి చేతికి ఇవ్వకు. ఓటమిని పరిగెత్తించు, అది గెలుపు వరకు తీసుకువెళ్తుంది. థ్యాంక్స్ రా. రే, అమ్మ జాగ్రత్త. లోపల జాగ్రత్తరా. నజీరా కోసమా? నాకు తెలుసురా, నిన్ను ఫాలో అవడమే నా పని. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, కానీ నీ గెలుపుని ప్రేమించే వాళ్ళు నీకు వెల్కమ్ చెప్పడానికి వస్తారు. అప్పుడు ఒకరు కాదు 100 మంది వస్తారు. ఆల్ ది బెస్ట్. టీచర్, నాకు ఇది అందట్లేదు. స్టూల్ వేసుకో. అన్ని పనులు నేనే చేస్తున్నా, మీరు అస్సలు హెల్ప్ చేయరేంటి? ఇంకా మా వాళ్ళ అమ్మాయి కావాలంటున్నారు, దాన్ని కూడా ఇలాగే చేస్తారేమో. అలా ఎదురు చూడకపోతే మీ అబ్బాయి రానన్నాడా? వాడి కోసం కాదులే అమ్మాయి, బాదం ఖీర్ కోసం. వాడు నేషనల్ మెడల్ గెలుచుకొస్తే బాదం ఖీర్ చేసి పెడతానన్నాను. నాకేమో రాదు కదా, అందుకే పక్కింటమ్మాయి వస్తానంది. కంగారెందుకు టీచర్, బాదాం కీర్ చేయటం నాకొచ్చు. నీకొచ్చా? చాలా బాగా. రండి. టీచర్,
ఇంకెవరో మా వాళ్ళ అమ్మాయి ఎందుకు? మీ బేటాకి నాతోనే నిక్కా చేయొచ్చుగా. కానీ వాడు వచ్చేస్తాడు. టీచర్, రామ్ రాగానే మీకు విషయం చెప్తాడు. మీరెలా ఫీల్ అవుతారో చూడాలి. నజీరా పంచుడు. నజీరా ఖానం తెలీదనుకున్నావా? అమ్మా, మెడల్స్ పెట్టుకుని బూట్లు ఇవ్వమంటే షాప్ వాడు ఒప్పుకోలేదు. నజీరా సడన్ గా వచ్చి నా మెడల్స్ తీసుకుని బూట్లు కొనిచ్చిందని చెప్పాడు. నజీరా ఎలా వెళ్ళింది? నేను నీకు తప్ప ఇంకెవ్వరికీ చెప్పలేదే. వాడికి ఈ విషయం తెలీదులే. వాడి మాటలు నీ భాషలో చెప్పమంటే నీ మాటలు వాడికి చెప్పావు. వాడిది పిచ్చి వెర్రి అని అప్పుడే డౌట్ వచ్చింది. కానీ బూట్ల దగ్గర కన్ఫర్మ్ అయింది. ఏ ఎక్కడికి ఉండు. వాడొచ్చి నాకు మెడల్ ఇస్తాడు కదా, అప్పుడు నేను నా కోడల్నిస్తాను. ఉం? ఆ కళ్ళు చూడు, 2 బంగారు పథకాల్లా ఉన్నాయి. అందుకే వాడు నీ వెనక పరిగెడుతున్నాడు కదా. ఇంకా చాలా దింపండి రా. మెల్లగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అమ్మ దిష్టి, దేశం దిష్టి, దేవుడి దిష్టి, అన్ని దిష్టిలు. థూ, థూ, థూ. నా మెడలేదురా. ఇది మా అమ్మ కోసం గెలిచింది. ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది. అవునా? బాదం కీరేది నీ గదిలో ఉంది. గదిలోనా? వెళ్ళు, నువ్వు వెళ్ళు. నజీరానా? ఖానమ్మా. నజీరా ఖానమ్మా. మా అమ్మ చేసిన బాదం కీర్ నువ్వేనా? నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటే. రా ఇంటికి వెళ్దాం. నజీరా వస్తానందరా. రాలేదుగా, రా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రారా. రేయ్, ఆ అమ్మాయి రాకపోతే తప్పు తందవుతుంది. వచ్చేదాకా వెయిట్ చేయకపోతే తప్పు నాదవుతుంది. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అమ్మ రమ్మండి రా. ఎక్కడికి వెళ్ళాలంట? అమ్మే కదరా, అర్థం చేసుకుంటుంది. వెయిట్ చేయమని చెప్పు. అమ్మాయిలు ఎక్కువసేపు వెయిట్ చేయలేరురా. అరే అమ్మ చచ్చిపోయిందిరా. లైట్ గా తీసుకో. ఒకడి లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మని ప్రేమించాను, పరుగుని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు.
గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? Quarterly financial success of Nazira Group of Industries is not mine alone. It's all of you, my team. So I thank you. And the party is not over yet. You all have bonuses coming. So enjoy your evening, and I'll see you all tomorrow at work.